ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో ఫెయిల్యూర్స్ కామన్. అవును సార్. అవును. ఒకవేళ ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు హ్మ్. అనంటే, హ్మ్. అటు పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉండాలి? స్టూడెంట్స్ అలాంటి ఫెయిల్యూర్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఓకే. కాంపిటీషన్ అన్నది ముందు దానికంటే ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ పెరిగింది సార్. సో, దానికి రాసిన ప్రతి యాస్పిరెంట్ క్లియర్ అవుతారా అనంటే ఇప్పుడున్న టైంలో అయితే ఇంపాసిబుల్ అనే చెప్పాలి. 0.1% నాట్ 1% మాత్రమే అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళలో క్లియర్ అవుతున్నారు. టిల్ ద ఎండ్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని. సో, ఆ మిగతా వాళ్ళందరికీ పేరెంట్స్ నుంచి గానీ, వాళ్ళు ఉన్న సర్కిల్ నుంచి గానీ సపోర్ట్ లేదంటే మెంటల్‌గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. మన యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎగ్జాషన్ అయిపోయే ప్రిపరేషన్. దానికి చాలా ఓపిక ఉండాలి. చాలా పేషెన్స్‌తోని కాన్స్టెంట్‌లీ మోటివేటెడ్ ఉండి కూర్చుంటేనే అవుతదది. సో, ఇట్లాంటి టైంల వీళ్ళ పైనున్న రెస్పాన్సిబిలిటీస్‌ని గానీ, వీళ్ళ నుంచి ఎక్స్‌పెక్టేషన్ అంటే ఫినాన్షియల్‌గా గానీ, లేదంటే వీళ్ళ నుంచి టైము ఇవ్వాలి. ఇట్లాంటివి పేరెంట్స్ బేసికల్లీ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. ఈ ఈ కొన్నిసార్లు ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ ఫెయిలింగ్, their parents and their well wishers, their supporters are the only ones with their support ఈ మన యాస్పిరెంట్స్ అనేవాళ్ళు మళ్ళీ కాన్ఫిడెంట్‌గా కూర్చోగలుగుతారు. వాళ్ళు ఏం గాదు ఇంకోసారి ట్రై జెయి, ఇంకోసారి ట్రై జెయి, ఇంకోసారి ట్రై జెయి ఏమైతది? ఈ కాన్సెప్ట్‌లో ఎళ్తే కీప్ ఆన్ వర్కింగ్ అంటే ఈరోజు కాకపోతే రేపైతే ఖచ్చితంగా వస్తది సార్.